అమెరికా సైన్యం మరొక ఘాటైనటువంటి హెచ్చరిక ఇరాన్కి ఇచ్చుకొచ్చింది. ఇరాన్కి సంబంధించినటువంటి హార్ముజ్ జలసంధి అయితే ఇరాన్ ఒమెన్ మధ్యన ఉన్నటువంటి హార్ముజ్ జలసంధిని ఇంకా అమెరికా దిగ్బంధించి ఉంచింది. 4వ రోజు అయిపోయింది. ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. మధ్యలో ఒక యుఏవీని మాత్రం కూల్చింది. పదే పదే వార్నింగ్లు ఇస్తుంది. అమెరికా తక్షణం వెనక్కి వెళ్ళిపోవాలి, లేకపోతే మా ఒక్క మిస్సైల్ చాలు మీ మొత్తం మిలిటరీని నాశనం చేయడానికి అని చెప్తుంది. కానీ అమెరికా ఎట్లాంటి ప్రకటనలు చేయలేదు. ఇంకోవైపున ఇరాన్ అయితే ఏం చేస్తుంది అన్నది అర్థం కాదు. ఇంకో పక్కన కాల్పుల విరమణలు అయితే కథ నడుస్తుంది. తాజాగా అమెరికన్ మిలిటరీ ఒక క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. ఇరానియన్ షిప్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఓడరేవుల నుంచి సరుకులు రవాణా కాకుండా ఆపుతున్నారు కదా. ఇరాన్ వాళ్ళ వాణిజ్య నౌకలు ప్రపంచంలో ఏ మూలన్నా ఆపుతాం. వాళ్ళకి బోల్డెన్ చోట్ల ఎయిర్ బేస్లు ఉన్నాయి, నేవీ బేస్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రపంచంలో ఏ మూల ఇరాన్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకలు ఉన్నా వాటిని అడ్డుకుంటాం అంటూ సంచలనాత్మకమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది.